హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే 10 మస్ట్ వాచ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ మీద వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మీలో కొంతమంది చూసి ఉంటారు, కొంతమంది చూసి ఉండరు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, ద బాయ్స్. మామూలుగా సూపర్ హీరోస్ అంటే ఎలా ఉండాలి? ఎవరికైనా కష్టం వచ్చినా కానీ, ప్రమాదం వచ్చినా కానీ రక్షిస్తూ ఉండాలి కదా. కానీ ఈ సిరీస్లో అలా కాదు. సూపర్ హీరోస్ ఏమో విలన్స్గా ఉంటారు, అండ్ ఒక కామన్ మ్యాన్ బిల్లీ బుచర్ అండ్ హిస్ గ్యాంగ్ సూపర్ హీరోస్గా ఉంటారు. అసలు ఎందుకు సూపర్ హీరోస్ విలన్స్గా చేంజ్ అయ్యారు? ఎందుకని బుచర్ సూపర్ హీరోస్ని చంపాలని అనుకుంటున్నారు అనేది ఈ సిరీస్లో మనం చూస్తాం. ఇంకా ఓవరాల్గా వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది. టోటల్గా 4 సీజన్స్ ఉన్నాయి. దిస్ మంత్ 12న సీజన్ 4 అయితే వచ్చింది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి కుమ్మేసేయండి. ఎక్కడ కానీ బోర్ కొట్టదు అండ్ ల్యాగ్ ఉండదు. తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంటుంది. అలాగే ఈ సిరీస్ 18+ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సింగిల్గా మాత్రం చూడండి. ఆహా, మనోళ్ళకి కావాల్సింది కూడా ఇదేలే. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, హౌస్ ఆఫ్ ది డ్రాగన్. నేను ప్రీవియస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడియోస్లో కూడా చెప్పాను, ప్రతి ఒక్కరూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడాలని. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వలే ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఈవెంట్స్కి 200 years బ్యాక్ ఈ స్టోరీ ఉంటుంది. మెయిన్గా ఈ సిరీస్లో మనం టార్గేరియన్ ఫ్యామిలీ స్టోరీని చూస్తాం. ఇనుప సింహాసనం కోసం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళే యుద్ధాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేసుకుంటూ ఉంటారు. ఇంకా చివరికి ఏమైంది, ఆ సింహాసనాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేది ఈ సిరీస్లో మనం చూస్తాం. సీజన్ 1 అయితే ఆల్రెడీ వచ్చేసింది. సీజన్ 2 ఈరోజు స్ట్రీమింగ్లోకి వస్తుంది. అందుకే ముందే చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది. అసలు ఎవరు మిస్ అవ్వద్దు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడకపోయినా పర్వాలేదు, ఈ సిరీస్ చూసిన తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూడొచ్చు. జియో సినిమాలో స్ట్రీమింగ్లో ఉంది. నెంబర్ 3, పారాసైట్ ది గ్రే. ప్రత్యేకించి ఈ సిరీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. కొరియన్ వాళ్ళు తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ ఇది. ఈ సిరీస్ గురించి చాలామందికి తెలియదు అనుకుంటా. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ సిరీస్. ప్రశాంతంగా ఉన్న భూమి మీదకు గెలాక్సీ నుండి కొన్ని పారాసైట్స్ రావడం అయితే స్టార్ట్ చేస్తాయి. అవి హ్యూమన్స్ బాడీలోకి వెళ్ళి ఆ మనిషిని పూర్తిగా చంపేసి బ్రెయిన్ని టేక్ ఓవర్ చేసి భూమి మీద బతుకుతూ ఉంటాయి. ఇలా అవి హ్యూమన్స్ అందరినీ చంపేసి పూర్తిగా అవే రూల్ చేయాలని అనుకుంటాయి. ఇంకా ఈ పారాసైట్స్ని ఎవరు ఎదుర్కొన్నారు, అలాగే హీరోయిన్కి సోకిన పారాసైట్ ఎందుకని హీరోయిన్ని చంపదు అనేదే ఈ సిరీస్లో మనం చూస్తాం. ఈ సిరీస్ గురించి అయితే నేను ఒకటే చెప్తా, ది బెస్ట్ అని. ఎక్కడా బోర్ అనేది కొట్టదు, ఇలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. రీసెంట్గానే వచ్చింది ఈ సిరీస్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 4, గాడ్జిల్లా -1. గాడ్జిల్లా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వరల్డ్ వైడ్గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. గాడ్జిల్లా అనే టైటన్ మన అందరికీ ఒక హీరో అని తెలుసు. ఎర్త్కి ఆపద తెచ్చే మాన్స్టర్స్ని చంపేస్తూ ఉంటుంది, లైక్ సూపర్ హీరో లాగా. అదే గాడ్జిల్లా ఒక ఈవిల్ విలన్గా ఉంటే ఏమవుతుంది అనేదే మనకి ఈ మూవీలో చూపించారు. వరల్డ్ వార్ 2 సమయంలో జపాన్లో ఉన్న హిరోషిమా అండ్ నాగసాకి మీద పడిన న్యూక్లియర్ బాంబ్స్ వల్ల ఒక టైటన్ క్రియేట్ అవుతుంది, అదే గాడ్జిల్లా. గాడ్జిల్లా జపాన్ మీద చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. దీని దెబ్బకు చాలామంది చనిపోతారు, పెద్ద సిటీస్ అన్ని నాశనం అవుతాయి. చివరికి ఆ ఊరి ప్రజలు దీన్ని ఎలా ఎదుర్కొన్నారు, ఇంతకీ గాడ్జిల్లాని చంపేస్తారా లేదా అనేదే ఈ మూవీలో మనం చూస్తాం. ఈ మధ్య కాలంలో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ జపానీస్ మూవీ ఇది. ఆస్కార్ కూడా వచ్చింది. యాక్చువల్గా ఈ మూవీ 2023 డిసెంబర్లో వచ్చింది. తర్వాత లాస్ట్ మంత్లోనే దీన్ని ఇంగ్లీష్లోకి డబ్ చేసి ఓటీటీలోకి వదిలారు. ఇంకా తెలుగులోకి రాలేదు, వస్తే ఇన్ఫామ్ చేస్తా. గాడ్జిల్లా ఫ్యాన్సే కాదు, అసలు ఎవరు ఈ మూవీని వదలద్దు. నాకు తెలిసినంతలో ఈ మూవీ ఒక ఎమోషన్, అసలు మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. పైన చెప్పిన మూవీ తోహోకి సంబంధించింది. ఇప్పుడు ఈ మూవీ మాన్స్టర్స్కి సంబంధించింది. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ తర్వాత మన కాంగ్ అండ్ గాడ్జిల్లా లైఫ్లో ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూస్తాం. మన కాంగ్ రూల్ చేయాల్సిన హాలో ఎర్త్ని ఇంకో గ్రేట్ ఏప్ రూల్ చేస్తూ ఉంటుంది. ఇంతకీ ఆ ఏప్ ఎవరు, ఎందుకు హాలో ఎర్త్ని రూల్ చేస్తుంది, దానికి మన కాంగ్ ఏం చేశాడు, గాడ్జిల్లా కాంగ్కి హెల్ప్ చేసిందా లేదా అనేదే ఈ మూవీలో మనం చూస్తాం. మాన్స్టర్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. అలాగే మాన్స్టర్స్లోనే హైయెస్ట్ బాక్స్ ఆఫీస్ని కలెక్ట్ చేసిన మూవీ ఇదే. నెంబర్ 6, కుంఫు పాండా. కుంఫు పాండా క్యారెక్టర్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. పో చేసే సాహసాలు, అడ్వెంచర్స్ అంటే చాలామందికి ఇష్టం. మన పో ఇప్పటికీ చాలామంది విలన్స్ని ఎదుర్కొన్నాడు, లైక్ టైలాంగ్, ఖాయ్, లార్డ్ షన్. ఈసారి కుంఫులోనే పెద్ద మాస్టర్ కావాలనే కెమేలియన్ని పో ఎలా ఎదుర్కొంటారు అనేది ఈ మూవీలో మనం చూస్తాం. కెమేలియన్ ఎవరి రూపంలోకైనా చేంజ్ అవ్వగలదు. కుంఫు పాండాలో టోటల్గా 4 మూవీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క మూవీ సూపర్ ఉంటుంది, ఎవరు మిస్ అవ్వద్దు. అవైలబుల్ ఇన్ ప్రైమ్. నెంబర్ 7, ద బీ కీపర్. జాన్విక్ లాంటి ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒక కామన్ మ్యాన్ అండ్ బీ కీపర్ అయిన మన హీరో ఎలా ఒక పెద్ద విలన్ని ఎందుకు చంపాడు అనేది చూస్తాం. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ మూవీ ఇది, అసలు మిస్ అవ్వద్దు. అమెజాన్ ప్రైమ్లో ఉంది. నెంబర్ 8, డ్యూన్ 1 and 2. అంతరిక్షంలో యుద్ధం అంటే ఏంటో ఈ మూవీలో మనం చూస్తాం.
హరాకిన్స్ అనే ఒక విలన్ సంస్థ ఇసుకలో ఉన్న అమూల్యమైన స్పైస్ అనే రేవుల కోసం అన్ని కింగ్డమ్స్ని ఆక్రమిస్తూ ఉంటారు. ఇంకా దీన్ని ఆపడానికి అట్రైడ్స్ అనే కింగ్డమ్ ఏం చేసింది, ఎలా హరాకిన్స్ని ఎదుర్కొంది అనేది ఈ 2 మూవీస్లో మనం చూస్తాం. మనల్ని ఈ మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకుపోతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లో ఉంది. నెంబర్ 9 ద మంకీ మ్యాన్. ఇండియన్ యాక్టర్స్ బట్ హాలీవుడ్ మూవీ. యూనివర్సల్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. దేవ్ పటేల్ లీడ్ రోల్లో యాక్ట్ చేశాడు. అలాగే ఈ మూవీని డైరెక్ట్ చేసింది దేవ్ పటేలే. ఒక మంచి రివెంజ్ యాక్షన్ మూవీ ఇది. హీరో చిన్నతనంలో వాళ్ళ అమ్మని ఒక పోలీస్ ఆఫీసర్ చంపేస్తాడు. ఎందుకు చంపేశాడు, మన హీరో ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు అనేది ఈ మూవీలో మనం చూస్తాం. ఒక మాటలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఈ మూవీ ఇండియాలో రిలీజ్ కాలేదు, ఎందుకంటే సెన్సార్ ప్రాబ్లం వల్ల. అది వేరే విషయం అనుకోండి. నేను చెప్పడం కంటే మీరు ఈ మూవీ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 10 రోడ్ హౌస్. ఒక సాదా సీదా మంచి టైంపాస్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మీకు ఒక మంచి ఆప్షన్ అనుకోండి. రోడ్ హౌస్ అనే ఒక బార్ని విలన్స్ కబ్జా చేయాలని అనుకుంటారు. దాన్ని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు, ఇంకా అసలు హీరో ఎవరు అనేది ఈ మూవీలో మనం చూస్తాం. అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్. అసలు ఎవరు మిస్ అవ్వద్దు, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. ఇంకా ఇది గైస్ వీడియో. మీరు చూడాల్సిన 10 తెలుగు డబ్బుడ్ మూవీస్ ఇవే. సూపర్ ఉంటాయి మూవీస్, అసలు ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మనము 5K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాం. అలా చేసేయండి గైస్. ఓకే బాయ్.